మరొక సందేహం అండి. రాంబాబు చీరాల నుంచి రాస్తున్నారు. హరిదాసులు అంటే ఎవరు తెలియజేయగలరంటూ కోరుతున్నారు. అందరం హరిదాసులమే. హరిదాసులు పరమాత్మకు భక్తులు. ఎవరు కానివారు? అది అందరూ హరిదాసులే. హరిదాసుల గుర్తేమిటి? మేము హరిదాసులమండి అని ఎవరు చెప్పుకోవాలి? ఎవరి దాసులు వారి నామాన్ని కీర్తించాలి కదా. భగవంతుని నామాన్ని ఎవరు సంకీర్తన చేస్తారో వారంతా హరిదాసులే. కానీ పరిస్థితి ఏమిటైంది? భగవంతుని నామ సంకీర్తనం కూడా వృత్తిగా మారింది. పుణ్యాన్ని పొందాలి, ధర్మాన్ని పొందాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి, 10 మందిలో భగవంతుని మీద భక్తిని పెంచాలి, 10 మందిలో హరిదాసులను చెయ్యాలి, లోకమంతా భగవద్ ఆరాధన జరపాలి. ఇది అసలు ఉద్దేశ్యం. ఎందుకంటే మనము పుట్టినది, మనము పెరిగేది, మనం బ్రతికేది, మనం నడిచేది ప్రతిదీ ఆయన వల్లే. మనలో ఉన్నది ఎవరు? ఆయనే. మనమేం చేస్తున్నాం? గడవనప్పుడు పిలుస్తున్నాం, గడిచినప్పుడు మరుస్తున్నాం. మనకన్నీ బాగా ఉన్నాయి, ఆయనతో మనకేం పని? మనకు బాగా రాలేదు, ఆయన ఎందుకు మనకు పూజించిన ఇవ్వటం లేదు? ఏం దేవుడండి, ఇన్ని పూజలు చేస్తున్నాను రోజు, ఏమి ఇవ్వటం లేదు. ఇవ్వకున్నా ఆయన వద్దు, బాగా ఇచ్చినా ఆయన వద్దు. ఇలాంటి వారు హరిదాసులు కాదు. ఇచ్చినా ఇవ్వకున్నా ఆయనే కావాలి అని నిష్కామనగా, ఫలాకాంక్ష లేకుండా పరమాత్మ కొరకే పరమాత్మను ఎవరు స్మరిస్తారో న్యాయంగా వారు హరిదాసులు. కానీ మనకిప్పుడది గంగిరెద్దులని, హరిదాసులని ఒక వృత్తిగా మారినది. అంటే భిక్షాటన చేయటానికో, తమ కడుపుకి ఏదో కొంత సంపాదించుకోవటానికో, తాము కొంత పొందటానికో హరినామాన్ని సంకీర్తన చేస్తూ మన ఇంటి ముందర సంక్రాంతి పండుగల్లో, భోగిలో వస్తారు. ఉత్త రోజుల్లో మనం పెట్టినా పెట్టకున్నా ఆ 3 రోజులు మాత్రం వచ్చిన ప్రతి హరిదాసుకు ఓ దోసెడో, ఓ పిరికెడో ధాన్యం పెడతాం, ఏదో మనకున్నది వస్త్రం ఇస్తాం. కానీ ఈ హరిదాసుల ప్రవృత్తిలో మనకు ఒక అద్భుతమైన సత్యం, ఓ సందేశం ఉంది. మీకున్నది పక్కవానికి ఇచ్చిన తర్వాతే మీరు తినండి. ఇచ్చేటప్పుడు వాడు హరిదాస్ అవుతేనే ఇవ్వండి. అంటే ఎవరు భగవంతుణ్ణి స్మరిస్తారో, ఎవరు భగవంతుణ్ణి కీర్తిస్తారో, ఎవరు భగవంతుని భక్తిని 10 మందిలో పెంచుతారో, 10 మందిలో భగవద్భావనను పెంచటానికే తాము భిక్షాటన చేస్తున్నారో అలాంటి వారికి పెట్టండి. కేవలం వృత్తి, అక్కడ ఉద్దేశ్యం భిక్షాటన కాదు. వారు కీర్తించే హరినామ సంకీర్తన ఇష్టమున్న వారి చెవిలో పడుతుంది, ఇష్టము లేని వారి చెవిలో పడుతుంది. తెల్లవారుజాము కాగానే పక్షులు లేస్తాయి, కిలకిలాని అరుస్తూ వెళుతాయి. ఆ అరుపు అందరికీ వినబడుతుంది. కానీ ఆ పక్షులు 10 మంది వినాలని అరుస్తాయా? లేదు, అవి పట్మని చేస్తాయి. అలాగే హరిదాసులు 10 మంది వింటారని పాడరు, తమ ధర్మం పాడుతారు, అందరూ వింటారు. హరినామ సంకీర్తన చెవిలో పడగానే పిడికెడు పెడుతున్నామంటే అర్థం ఏంటి? భగవంతుని నామం మనలో దాతృత్వాన్ని పెంచింది కదా. మరి రోజు వింటే ఎంత గుణం ఉంటుంది? కాబట్టి ఈ కార్యక్రమం ఒక్క సంక్రాంతి నాడే కాదు, ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు దానం చేయాలి, ప్రతిరోజు హరినామ సంకీర్తన చేయాలి. హరినామ సంకీర్తన వృత్తిగా కాక ప్రవృత్తిగా అలవర్చుకోండి. రోజు భోజనం చేస్తున్నాం, రోజు స్నానం చేస్తున్నాం, రోజు అలంకారం చేసుకుంటున్నాం, రోజు వస్త్రాలు కట్టుకుంటున్నాం, రోజు ఉద్యోగం చేస్తున్నాం కదా. మరి రోజు నామస్మరణ చేద్దాం. హరి కాకుంటే హర, హర కాకుంటే కాళీ, దుర్గ, ఏదో ఒక పరతత్వాన్ని కొంతసేపు స్మరించే కార్యక్రమం ప్రతిరోజు పెట్టుకుంటే మనస్సు పవిత్రమవుతుంది, బుద్ధి పవిత్రమవుతుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ తొలగిపోతాయి. ఎదుటివాణ్ణి ద్వేషించే అలవాటు పోయి ప్రేమించే అలవాటు కలుగుతుంది. అప్పుడు లోకమంతా వసుధైవ కుటుంబకం, ఇదంతా ఒకే కుటుంబం, సకల ప్రపంచం ఒకే కుటుంబం అనే భావన పెంచేవారు హరిదాసులు. వారికి మనం పెట్టడంలే, మనందరికీ వారు పెడుతున్నారు.
ఏం భిక్ష? ప్రపంచ సౌభ్రాతృత్వ భిక్ష. సకల ప్రపంచం ఒకే కుటుంబం అనే భావన భిక్ష వారు మనకు పెడుతున్నారు. మనం దీన్ని పెంచుకున్నాం అనుకోండి, లోకమంతా హరిదాసులు అవుతారు, ప్రపంచమంతా హరిదాసులు అవుతారు, ప్రపంచమంతా ఆనందంతో సుభిక్షంతో ఉంటుంది. హరిదాసుల ప్రవృత్తిలో ఈ ధర్మం, ఈ మర్మం దాగి ఉంది. దాన్ని తెలుసుకొని వారిని ఆదరించి మనం అలవాటు చేసుకుంటే లోకమంతా ఆనందంగా ఉంటుంది.